హలో గాయ్స్, ఈరోజు వంకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి, సన్నగా తరుముకొని. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. కాసేపు ఆనియన్స్ పచ్చిమిర్చి నూనెలో ఉడికాక కరివేపాకు వేసుకోవాలి. గరిటెతో అలా నూనెలో కలుపుతూ ఉండాలి. అవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు నూనెలో వేగాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత పసుపు నూనెలో వేగాక వంకాయలన్నీ వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ కలర్ అయితే వచ్చేసింది మనకు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకు వంకాయ త్వరగా ఉడికిపోతుంది. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ గిన్నె మీద మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికాక కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూడండి ఎంత రుచిగా కనిపిస్తుందో, చూడగానే తినాలనిపిస్తుంది. వావ్, నిజంగా చాలా బాగుంది కర్రీ. నేను టేస్ట్ చేశాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. వావ్, చాలా బాగుంది కదండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.